ఏందన్నా నన్ను కొట్టినావు? నిన్ను ఎక్కడ కొట్టాను? తమ్ముడు ఏమైనా కొట్టుకుంటాడా? నువ్వు చిట్టి, నేను చిట్టిని కొట్టాను. ఏందన్నా లొలి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. ఇదిగో చిట్టి. అన్నా చిట్టి చిట్టి నువ్వేరా బాయ్ చిట్టి? చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా? అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా, పెద్ద పెద్ద బుద్ధి తమ్ముడు రా. చిట్టినే ఏంట్రాడు అన్నా లింగం క్యారెక్టర్. ఎవరు కార్పొరేషన్ చేయట్లేదురా. నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేడు అదలా చూస్తున్నారు, ఫేస్ లో పెట్టినారు. నాకైతే కొంచెం ఏంది బే చెప్పడానికి భయపడతావు అన్న. నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క అన్న మాస్టర్ లెక్క ఉన్నాడు. ఏం లేదన్నా నజర్ తిద్దామంటారు. వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవగానే ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారి ఉత్తరం రాయన్నా. ఏడుస్తావేంట్రా? నేను అత్తడికి వెళ్తాడు. అరే మస్తుకున్నావనా, పెళ్లికి కానొస్తుంది. నిజంగా నాకు అసలు టెన్షన్ గా ఉందిరా. నువ్వు పని చెయ్యి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు వస్తా, నాకు ఫోన్ చెయ్యి. ఏదో అర్జెంట్ అని చెప్పేసాయి. ఒక 20 నిమిషాలు నేను రాకపోతే నువ్వు ఏదో నాటకం పడి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి. ఏంట్రా డిస్కషన్లు? అబ్బాయి ఏం లేదన్నా, కొంచెం హాస్పిటల్ అది చూసుకోమంటా. ఈ పేషెంట్లు గోలు ఎప్పుడు ఉండేదే కానీ వాడికి తోడుగా నువ్వు రావచ్చుగా బాబు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయాలిగా. ఫోన్ ఏంట్రా? ఫోన్ ఏమిట్రా? ఫ్యాన్ కదా. నాన్నగారికి ఫోన్ లో వినిపించింది. అవుట్ పేషెంట్ వాటిలో ఫ్యాన్ రిపేర్ చేయించాలి. మీరు ఎల్లుండ్రి కాక. సరే నువ్వు కొడితే ఇది నీకు మంచి జగరాబాయ్. అలాగింత చిన్న రూమ్ నీకే సరిపోదా? బచ్చగాడు ఎందుకన్నా? అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరాబాయ్ దిగు. Excuse me. What is this? If you don't like this, I will complain to higher authorities. అరే కంప్లైంట్ ఇస్తావా? అరే ఏటీఎం నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. దా తమ్ముడు. నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సాంగ్ చాలే అన్నా. దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతాం. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలా. అరే ఏంటిది? చాక్లెట్ అండి. అది తింటే లావ్ అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. తిని. అరే నువ్వు ఎంత తినాలా ఇక్కడ? స్వామి మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్టే. పర్లే దా కూర్చో. వదిలేట్రా. స్వామి నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం, ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయా. చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు. ఇంటి లెక్కలేస్తున్నా. అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. నాకంటే పెద్దదో ఒకడు కళ్ళతోడు పెట్టుకుని పొలంలో తగిలాడు. ఆడెవడా అని ఆలోచిస్తున్నాను. హలో, నువ్వు ఏంటి అంకుల్ అలా ఆలోచిస్తున్నారు? ఏం లేదురా, చిన్న ప్రాబ్లం. ఏంటా ప్రాబ్లం? ఎలా చెప్పాలి, నాకు 2 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అదొక ప్రాబ్లమా? నాకు 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలారా? అది కాదురా. ఏది కాదు? ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి కూడా నాకు కావాలనిపిస్తుంది. ఇద్దరిని చేసుకో. అలా చేసుకుంటే జనం కొడతారే. అలా అయితే మానే. ఇద్దరు కావాలనిపిస్తుందిరా.
మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు. మనం కూడా వెళ్దాం సినిమాకి. సిగ్గు లేకపోతే సరే, మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది, మనం కూడా వెళ్దాం సినిమాకి. టీ తాగుతాంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. ఎంట్రీ తాగుతావా? చిన్నపిల్లవి, నీకేం తెలియదు, నేను చూసుకుంటా.